ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఉదయం పూట 6 గంటలకో 5 గంటలకో చాలామంది లేచి పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ శని ఆదివారాలు వస్తే 7 గంటల వరకు 8 గంటల వరకు కూడా నిద్రపోతారు. రేపు సెలవే కదా అని శనివారం రోజు కానీ శుక్రవారం కానీ లేకపోతే ఆదివారం రోజు కానీ రాత్రి 10, 11, 12 వరకు కూడా మెలుకువ ఉంటారు. ఇట్లా ఒకరోజు ఎర్లీగా పడుకుని ఎర్లీగా లెగుస్తూ వారాంతాల్లో లేటుగా పడుకుని లేటుగా లేవటం వల్ల ఒబిసిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉందని కూడా ఈ మధ్య పరిశోధనలో రుజువు చేస్తున్నాయి. పిల్లల్లో ఎక్కువగా ఇట్టటి నష్టం చిన్నప్పటి నుంచే ఒబిసిటీ రిస్క్ని వాళ్ళ బాడీలో ఫౌండేషన్ లాగా ఈ హ్యాబిట్స్ మార్చేస్తున్నాయని సైంటిఫిక్గా కూడా మరి అమెరికా వారు రుజువు చేశారు. మరి దీనికి ఒబిసిటీకి సంబంధం ఏంటి? ఏదో శనాదివారాలు సెలవుల్లోనే ఎప్పుడన్నట్లా రిలాక్స్ అయ్యి ఎక్కువ గంటలు పడుకుని నైట్ ఎక్కువ మేలుకోవటం వల్ల కూడా ఆ 2-3 రోజులు చేసిన దాని ఎఫెక్ట్ ఇతర రోజుల మీద కూడా ఎలా పడుతుంది అనేది వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మనం వింటే మన అలవాట్లనే జీవనశైలిని కూడా కొంచెం మార్చుకుంటే రాబోయే సమస్యలు రాకుండా మనం మన కుటుంబీకులు రక్షించుకోవడానికి అవగాహన కొరకు ఈరోజు ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మామూలుగా మన మెదడు ఒక రిథమ్కి అలవాటు పడుతుంది. రోజు రాత్రి 10 గంటలకు పడుకుంటున్నారనుకోండి, ఇంకో 10 నిమిషాలు పావుగంట ముందు నుంచి కూడా ఇక నీ రెస్ట్కి వెళ్ళిపోబోతున్నాము అని తెలుస్తాయి. అట్లాగే రోజు 5 గంటలకి మీరు 5:30కు 6 లోపు లెగుస్తారనుకోండి, చూడండి కొన్ని రోజుల తర్వాత మీరు 10-20 రోజులు 5-5:30కి లేచారనుకోండి, మీరు అలారం పెట్టుకోకపోయినా ఆటోమేటిక్గా లేపటం అనేది ఎట్లా ప్రోగ్రామింగ్ ఫిక్స్ అయ్యి మిమ్మల్ని న్యాచురల్ అలారం లాగా మన బ్రెయిన్ మిమ్మల్ని లేపేస్తుంది. అలా ప్రోగ్రామింగ్ సెట్ అవుతుంది. పడుకునే సమయం, లేచే సమయం. దీనికి అలవాటు పడ్డ బ్రెయిన్ ఒక్కొక్క రోజు 12-1 గంట దాకా రేపు సెలవేనని కాలక్షేపం చేసామనుకోండి, ఆ ఒక్క రోజులో దీన్ని మళ్ళీ డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతుంది. బ్రెయిన్లో కొన్ని ఏరియాల్లో కొన్ని మార్పులు వచ్చేస్తుంటాయి. ఆదివారం అనో శనివారం ఉదయం అనో లేటుగా లేచాం, 6ంటికి లేవాల్సిన వాళ్ళు 8 గంటలకి 9 గంటలకి, అప్పుడు ఇది కూడా ప్రోగ్రామింగ్ డిస్టర్బ్ అవుతుంది. 1-2 రోజులు ఇట్లా డిస్టర్బ్ చేసిన దాని ఎఫెక్ట్ ఇతర 5-6 రోజుల మీద కూడా లేటుగా పడుకుని లేటుగా లేచే విధముగా మన ఆలోచనలో మార్పులు తీసుకొచ్చేస్తుందట. అందుకని కొన్ని రోజులు అలవాటు చేసేసరికి ఏదైనా అది ఒక హ్యాబిట్గా ఎందుకు మారుతుంది అంటే బ్రెయిన్లో వచ్చే చేంజెస్ అన్నమాట. ఇది కూడా నేను ప్రాక్టికల్గా నా మీద నేను గమనించటం కూడా జరిగింది. మేము రెగ్యులర్గా రాత్రి 10 గంటలకల్లా పడుకుని యావరేజ్న ఒక్కొక్కసారి 10:30 అవట్లా అవుతుంది. 9:30-10 కల్లా ఎక్కువ సార్లు పడుకోవటమే కరెక్ట్గా ఈ టైమే జరుగుతుంది. ప్రతిరోజు 3:30-4 గంటల మధ్యలో లెగుస్తుంటాం. నైట్ ఒక్కొక్కసారి ఏదన్నా ఎక్కడికన్నా జర్నీ చేసి వచ్చి 12ంటికి పడుకున్న 3:30-4 గంటలకి ప్రోగ్రామింగ్ రోజు సెట్ అయి ఉంది కదా, ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది. ఇక ఒకవేళ నైట్ లేట్ అయింది, నిద్ర చాలట్లేదని 6 దాకా 7 దాకా ఎప్పుడన్నా రెస్ట్ తీసుకుందామంటే అసలు ఆ సమయంలో నిద్ర ఎప్పుడూ పట్టదు. అంటే ఎన్నో సంవత్సరాలు మన బ్రెయిన్లో ప్రోగ్రామింగ్ సెట్ అయిన తర్వాత దీనికి ఒక హ్యాబిట్ లాగా మనకు అయిపోతుంది. ఈ లేటుగా పడుకుని లేటుగా లేవటం వారాంతాల్లో జరిగిన వారికి ఒబిసిటీ వచ్చే రిస్క్ ఎట్లా పెరుగుతున్నదని అధ్యయనం చేసిన వారు పెన్సిల్వేనియా స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ వారు ఈ అధ్యయనం చేశారనమాట. వీళ్ళల్లో ఏమి జరుగుతున్నది అంటే, ఇట్లా లేటుగా పడుకుని ఉదయం లేటుగా లేచిన రోజుల్లో శరీరానికి ఎక్కువ ఎనర్జీ కావాల్సి వచ్చి ఉదయం లేచిన వెంటనే రోజు తినే బ్రేక్ఫాస్ట్ కంటే కూడా ఎక్కువ క్వాంటిటీ తినే విధంగా మార్పులు బ్రెయిన్లో వస్తున్నాయట, లోపల వచ్చే హార్మోన్లు తేడా వల్ల కూడా. రెండవది, ఉదయం పూట ఎక్కువ చక్కెరని తీసుకునే విధముగా, అంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఇట్లాంటి ఎక్కువ కోరుకునే విధముగా ఇష్టపడుతున్నారంట అట్లా లేచినప్పుడు. మామూలు రోజుల్లో కంటే ఇలా లేచినప్పుడు కొంచెం ఎక్కువ తింటాం. యావరేజ్న పిల్లల మీద ఇట్లాంటి స్టడీ చేసినప్పుడు 60% బాడీలో ఎక్కువ తినే అలవాటు ఇట్లాంటిది వచ్చేస్తున్నది. ఇలా ఎక్కువ తినటం అనేది ఈ రోజుల్లో అలవాటైన తర్వాత ఇతర రోజుల్లో కూడా అలా తినటం కంటిన్యూ అవుతున్నది. ఇతర రోజుల్లో కూడా నిద్ర సైకిల్ అనేది డిస్టర్బ్ అయ్యి నువ్వు లేటుగా పడుకో, లేటుగా లేచినా పర్లేదనే హ్యాబిట్కి
ఆ ప్రోగ్రామింగ్ బ్రెయిన్లో మనకు సెట్ అయ్యి ఆ అలవాటు అట్లా అయిపోతున్నదట. అందుకని దీని ఎఫెక్ట్ లాంగ్ రన్లో ఒబిసిటీ రావటానికి బాడీలో వచ్చే హార్మోన్ సైకిల్స్ కానీ అట్లాగే బ్రెయిన్లో ఇట్లాంటివన్నీ వచ్చే మార్పులు కానీ పిల్లలకి యూత్కి ఒబిసిటీ రావటానికి సంబంధం ఎట్లా ఉందని వాళ్ళు వివరిస్తున్నారు. మరి చాలామందికి ఎర్లీగా నిద్ర రావాలని ఉంటుంది, కానీ నిద్ర రాక లేటుగా పడుకుంటున్నాం. ఎర్లీగా లేవాలి ఇది మంచిదని తెలుస్తుంది, ఎర్లీగా మెలకువ రాదు. దీనికి ఒక సొల్యూషన్ ఉంది. దాన్ని కనుక ఇప్పుడు చెప్పబోయేదాన్ని ఆచరిస్తే ఎర్లీగా నిద్ర వస్తుంది, ఎర్లీగా మెలకు వస్తుంది, లేచాక ఫ్రెష్గా అనిపిస్తుంది. మీరు ఏమి తినకుండా ఉన్నా సరే మీకు బాడీ డీటాక్సిఫికేషన్లో ఉండి మీకు ఆకలి కూడా అవ్వదు. తక్కువ తిన్నా సరిపోయేటట్టు మీ బ్రెయిన్ అడ్జస్ట్ అవుతుంది ఈ టెక్నిక్లో. మరి ఎర్లీగా నిద్ర రావాలంటే మీరు ఎర్లీగా డిన్నర్ తినాలి. ఆ డిన్నర్లో కూడా సాధ్యమైనంత వరకు న్యాచురల్ ఫుడ్ తినడానికి ప్రయత్నం చేయండి. అంటే ఉడికిన ఆహారం తిన్నా నిద్ర వస్తుంది, కానీ న్యాచురల్ ఫుడ్ తిన్నప్పుడు వచ్చినంత మంచిగా నిద్ర ఉడికిన ఆహారాలప్పుడు ఉండదు అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మేము 2 రకాలుగా తిని గమనించాం. ఎన్నో వేల మందికి నేను చెప్పిన 2 రకాలుగా తిని గమనించుకుని చాలా కరెక్ట్ రాజుగారు, న్యాచురల్ ఫుడ్ తిన్నప్పుడు నిద్ర బాగా పట్టినట్టు ఉడికిన ఆహారాలప్పుడు పట్టదు. అందుకని సాయంకాలం ఆహారాల్లో ఎండు విత్తనాలు నానపెట్టుకున్నవి, కుదరకపోతే కాస్త వేపించిన డ్రై నట్సు, డ్రై ఫ్రూట్సు, సీజనల్ ఫ్రూట్సు ఇలాంటివి ఏమన్నా తినేసేసి డిన్నర్ని 6-6:30 కల్లా క్లోజ్ చేసేసేయండి. పడుకునేసరికి 9-10 గంటలకు పొట్ట ఖాళీ అయితే శరీర అవయవాలు ఇవన్నీ రిలాక్స్ అవడంతో పాటు లోపల జీర్ణ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు ఇవి కూడా పని ఆపవు, కానీ రిలాక్సేషన్లోకి వెళతాయి. పొట్టా, ప్రేగులు, ప్యాంక్రియాస్ ఇవన్నీ పని ఆపి పడుకుంటాయి. అన్ని అవయవాలు పడుకుంటే గాఢ నిద్ర పడుకున్నప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. తెల్లవారుజాను 4ంటికి, 3ంటికి, 5ంటికి పట్టే గాఢ నిద్ర నైట్ 10ంటికే స్టార్ట్ అవుతుంది. గాఢ నిద్ర 10 గంటలకే స్టార్ట్ అయినప్పుడు తక్కువ గంటలు ఎక్కువ రిలాక్సేషన్ గాఢ నిద్రలో వస్తుంది. కాబట్టి మీరు 5 గంటలు నిద్రపోయినా ఉదయం పూట ఫ్రెష్గా ఆటోమేటిక్గా మెలకు వచ్చేటట్టు బాడీ అలవాటు పడిపోతుంది. ఉదయం పూట కూడా మీకు అసలు బడలిక ఉండదు. 5-6 గంటల గాఢ నిద్ర 7-8 గంటల మత్తు నిద్రకు సమానం అన్నమాట. అందుకని అన్ని అవయవాలు పడుకున్నప్పుడు గాఢ నిద్ర వస్తుంది. పొట్ట నిండా భోంచేసి పడుకున్నప్పుడు కొన్ని అవయవాలు పడుకుని కొన్ని అవయవాలు లోపల పనిచేస్తున్నాయి కాబట్టి మత్తు నిద్ర. అందుకని మీకు ఉదయం పూట మెలకు ఎందుకు రాదంటే తెల్లవారుజామున 5ంటికో 4ంటికో మీకు గాఢ నిద్ర పట్టడం అసలు మొదలైంది, అసలైన నిద్ర. ఇప్పుడే కదా పడుకోవటం మొదలెట్టింది, అప్పుడే ఎక్కడ పడుకుంటావు అని బాడీ లేవనివ్వదు. అదే నైట్ 10ంటి నుంచి 9ంటి నుంచి గాఢ నిద్ర స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ 4కో 5కో మీరు ఫ్రెష్గా లేచి యాక్టివ్గా మీ పనులన్నింటినీ కూల్గా, కామ్గా, ప్రశాంతంగా ఉదయం పూట అసలు కంగారు పడకూడదు, హడావిడి పడకూడదు. ఎక్కువ హడావిడి కంగారు పడ్డారా ఎడ్రినలిన్ హార్మోన్, కార్టిజాల్ హార్మోన్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోతాయి. అవి ఎక్కువ ప్రొడ్యూస్ అయింది అంటే బాడీ రిలాక్సేషన్ తగ్గిపోతూ ఉంటుంది, రిపేరు, క్లీనింగ్ స్లో డౌన్ అయిపోతుంది. అంచేత సాధ్యమైనంత వరకు పిల్లలు కానీ మనము కానీ ఎర్లీగా పడుకోవటం, ఎర్లీగా లేవటం వల్ల మనలో జీవగడియారం సజావుగా సాగుతూ హార్మోన్స్ యొక్క స్థితిని బ్యాలెన్స్గా ఉంచి మన ఆరోగ్య సంరక్షణకి సైకిల్ అంత మంచిగా ఉపయోగపడుతుందని అందరూ గుర్తుపెట్టుకుని అలవాటు కొంచెం మార్చుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.